నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 23వ పాసురం యొక్క అర్థాన్ని, దాంట్లో ఉండే అంతరార్థాన్ని కొంతవరకైనా తెలుసుకోవడానికి ఇవాళ మనం ప్రయత్నం చేద్దాము. ఈ పాసురం మారిమలై అంటూ ప్రారంభమవుతుంది. ఈ పాసురంలో ఏంటంటే గోపికలకు సాక్షాత్ శ్రీకృష్ణుడి దర్శనం అయిందనమాట. ఇక్కడ అంటే ఇప్పటిదాకా వాళ్ళు గత 22 పాసురాల దాకా మనం చూసాం కృష్ణుడిని ఎలా మేల్కొల్పాలి, నీలాదేవిని ఎలా అడగాలి, ఏ రకంగా భగవంతుడి యొక్క దర్శనం అవ్వాలి, నందభవనానికి చేరి అన్ని రకాలుగా వాళ్ళు వస్తూ వచ్చారు. ఇక్కడ శ్రీకృష్ణ దర్శనం అయిందిట. స్వామి కనులు ఇప్పి చూశారు. ఇక లేచి రమ్మని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో ఆయన సింహంలా ఎలా నడిచి రావాలో కూడా వీళ్లే చెప్తున్నారు. అంతరంగంగా సృష్టి రహస్యం తత్వమసి అనే మహావాక్య వివరణ ఇస్తున్న ఈ పాసురం విశేష పాసురంగా పెద్దలు చెప్తారు. అంటే తత్వమసి అనే విషయం గురించి. పర్వత గుహలో వర్షాకాలంలో చలనము లేక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేలుకొని తీక్షణముగా చూచి వాసన వేయు జూలును విదిల్చి అన్నవైపులా దొర్లి దులుపుకొని శరీరం అటు ఇటు చాపి గర్జించి గుహ వెలుపులకు వచ్చునట్లు, ఓ అతసీ పుష్ప సంకాస, నీవు నీ అంతఃపురము నుండి అట్లే వెలుపులకి వేయించేసి మనోహరము శ్రేష్టము అగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి కృపచేయు వేడుచున్నాము. ఇది ఈ పాసురం యొక్క తాత్పర్యం అనమాట. అంటే దీంట్లో అర్థం ఏంటంటే ప్రళయం జరిగిన తర్వాత సృష్టి క్రమం వివరించబడింది కదా. సృష్టికి ముందు ఒకడే ఉన్నాడు. ఎక్కడ? తమస్సు కవతలు ఉన్నాడు ఆయన. అయితే ఆ చీకటి అవతల ఉన్నాడో లేదో తెలియదు ఎవరికి, కానీ ఉన్నాడు ఆయన. అయితే ఒక్కసారి ఆయనకు తెలివి వచ్చింది. అదే తదేక్షత అంటుంది మీకు ఉపనిషత్తు. ఒకసారి ఆయనకి సంకల్పం కలిగింది లేవాలని. ఎవరు లేపితే లేదు, తనంతట తానే లేవాలని సంకల్పించారు. సంకల్పించగానే ఒక్కసారి తీవ్రమైన చూపు చూశారట ఆయన. ఆ చూపే జగత్తులో మొట్టమొదటి ఆవిర్భవించిన తేజస్తత్వం. అప్పుడు సింహం కంటి రెప్పల వెంట్రుకల మధ్య అడ్డంగా నీటి దారాలతో ఉంటున్నదే జలతత్వం. ఆ తర్వాత ఎలాగైతే సింహం వెంట్రుకలు నిక్కిస్తే ఒక రకమైన వాసన వస్తుందో అలాగే తేజస్తత్వం జలముగా మారి ఆ జలము వాసన గంధం గుణముగా గల పృథ్వీగా మారింది. భూత సృష్టి జరిగింది. అప్పుడు స్వామి ఒక్కసారి అటు ఇటు కదిలాడు. అదే అండ సృష్టి పర్యంతము సాగింది. బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ ద్వారా సర్వజగత్తును సృష్టించాడు. సృష్టించి ఒకసారి ఒడలు జలధరించి ముందుకు సాగినట్లుగా జగత్ రూపంగా వెలికి వచ్చాడు. ఆ వచ్చిన జగత్ ఏది? స్వామియే. స్వామి రూపం ఇక్కడ స్థూలంగా కనిపిస్తుంది, అక్కడ మనకు కనిపించలేదు. లోపల ఉన్న సింహమే వెలుపలకు వచ్చింది. దానికి అందుకని ఆ కనబడే జగత్తు స్వామి యొక్క రూపము. లోపల ఉన్నప్పుడు స్వామి రూపం ఉన్నది, కానీ ఆ రూపం మన గోచారం కాదు. అది ఇది ఒకటని చెప్పుటే తత్వమసి. అంటే ఆలయంలో మూల విరాట్టుతో ఉన్న ఉత్సవమూర్తులు వెలికి వచ్చేటువంటిదే ఇది కూడా. అట్లాంటి స్థితి నుంచి స్వామి లేచిరా స్వామి అంటుంది గోదాదేవి. ఎక్కడికి రావాలి? నీ భవనం నుండి ఇక్కడికి రా. ఏది భవనం స్వామికి? మన లోపల ఉన్నటువంటి మూలాధార స్థానం నుండి ప్రణవం చేత ఆయన కదలి వెలుపలికి వస్తారు. క్రమక్రమంగా సుషుమ్న నాడిలో ప్రవేశిస్తాడు. సహస్రారం చేరతాడు. అట్లా నీవి చెయ్యాలి. వేంచేసి కూర్చోవాలి. ఎక్కడ? విశాలమైన విశ్వం అనే సింహాసనం మీద కూర్చొని మాకు దర్శనం ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నారు. స్వామి ఒకసారి విశ్వంగా దర్శనమిస్తారు. విశ్వంలో తాను ఒకటే దర్శనమిస్తారు. విశ్వాంతర్యామిగా దర్శనమిస్తాడు. ఒకసారి నీవు అట్లా స్థిరంగా కూర్చో, మేము ఎందుకు వచ్చామో పరిశీలించి కృపచేయి స్వామి. ఏమి పరిశీలన? వారి స్వరూపాన్ని వారికి తెలియజేయడం, తన స్వరూపాన్ని వారికి గోచరింపచేయడం, వారికి విరోధులను తొలగించడం. ఇది స్వామి చేయవలసింది. దానికి కావలసింది ఏమిటి? స్వామి కృప. అంతేగాని మా సాధన కాదు. మేము సాధన ఉండి నీ దగ్గరికి రాలేదు. సాధన చెయ్యగలము అనుకున్నవారు అహంకారులు. వారి గోచరము కావు. నీవు కృప చేసిన నాడు అది తొలగిపోతుంది. నీవు ప్రకృతి సౌందర్యాన్ని భగవత్ సౌందర్యాన్ని కలిపి అనుభవించింది ఇక్కడ. ఎవరు? ఆండాళ్ళ తల్లి. అంటే ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించింది ఆవిడ, భగవత్ సౌందర్యాన్ని అనుభవించింది ఈ పాసురంలో. అదే మనం చేయవలసిన పని. ప్రకృతి విడువదగింది కాదు, భగవత్ సంబంధంతో అనుభవించవలసింది. అది అప్పుడు ఆ సౌందర్యానుభవం నిత్యమై సత్యమై ఉంటుంది. అదే అనుభవం ప్రాకృతి పరంగా అనుభవిస్తే అది తాత్కాలికమైపోయి క్షుద్రమై దుఃఖప్రదం అవుతుంది. అందుచేత అనుభవించండి ప్రకృతి సౌందర్యాన్ని. ఓ పర్వతాన్ని చూడండి, సింహాన్ని చూడండి, అలాగే నడకలో అందాన్ని అనుభవించండి. కానీ అందులో స్వామిని చూడాలి మనం. అంటే రూపాన్ని చూడాలి. చూస్తే నిత్యమైన సౌందర్యం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే దీంట్లో విశేషం ఏంటంటే ఏదైనా చూడు, ప్రకృతిని చూడు, భగవంతుడిని చూడు, అన్నిటా మనం భగవంతుడిని చూడాలి. సర్వం మనం ఆనంద స్వరూపుడైన భగవంతుడిని చూడాలి. కేవలం సౌందర్యంలో అభిలాషించి మనం చూసినట్లయితే అది దుఃఖప్రదమవుతుంది. అలా కాకుండా ప్రతి చోట మనం భగవంతుడిని కనుక చూసినట్లయితే అది తప్పకుండా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అది నిత్యమైన సౌందర్యం అవుతుంది.
సౌందర్యానుభవం దోషం కాదు. కానీ భగవదానుభవానికి లౌకిక సౌందర్యానుభవానికి సంబంధం లేదనుకోవడం పొరపాటు. ఈ రెండూ కలిగి ఉండాలి. అది జగత్తుకు బ్రహ్మమునకు ఉండే ఏకత్వాన్ని, అభేదాన్ని అనుసంధానం చేయడమే పాసురంలో విశేషం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ జగత్తునందు ద్వేషభావం లేకుండా ప్రేమ వృద్ధి పొందుటయే విష్ణు భక్తులు ప్రధానంగా చూడాలి. అంటే ప్రేమే అన్ని ప్రదేశాల్లో భగవంతుడే, అన్ని చోట్ల భగవంతుడిని చూడాలి, అన్ని చోట్ల ప్రేమ అనేది మనం ఉండాలి, ద్వేషభావం లేకుండా ఉండాలన్నది ఈ పాసురంలో వీళ్ళు చెప్తున్న ప్రధానమైన విషయం. అయితే స్థూలంగా కనబడు జగత్తులో జడమగు ప్రకృతి తత్వము, దానికి ఆత్మగా జీవతత్వము, దానికి ఆత్మగా అంతర్యామి అయిన పరమాత్మతత్వము ఉంటాయి. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవ ప్రవృత్తి తత్వములు పరమాత్మ లేనిదే నిలువజాలినవి కావు, దానితోనే ఉంటేనే ఉండును. కావున తత్వం విశిష్టమగునదే గాని విడిగా ఉండదు. ఆ తత్వం సృష్టికి ముందు కారణము, సృష్టికి తర్వాత కార్యం అనబడను. కాబట్టి స్థూలముగు ప్రకృతిలో జీవతత్వము కూడిన పరమాత్మయే జగము కార్యము, సూక్ష్మముగు ప్రకృతితో జీవులతో కూడిన పరమాత్మయే కారణము. ఈ రెండునూ తత్వం ఒకటే అని ఎరుంగుటయే విశిష్ట అద్వైతము ఎరుంగుట. ఇదే తత్వమసి. కాబట్టి ఈ మహావాక్యాన్ని బోధించబడింది ఇక్కడ తత్వమసి యొక్క విషయాన్ని అని గోపికలు ఈరోజు గ్రహించారు. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి ఆయన. అన్ని చోట్ల ఆయన మనం చూడాలి, ప్రకృతిలో చూడాలి, ప్రేమలో చూడాలి, అన్ని చోట్ల కూడా భగవంతుణ్ణి ప్రకృతితో కలిపి భగవద్ దర్శనం చేసుకోవాలి. అంతేగాని కేవలం సౌందర్య అభిలాష కాకుండా దాన్నే చూస్తే లౌకికంగా మనకి దుఃఖం అనేది మిగులుతుంది. కాబట్టి భగవంతుణ్ణి చూడాలి అన్నది ఈ రోజున మనకి ఆండాళ్ళ తల్లి గోపికలతో తెలియజేసింది. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.